యేసయ్య నామము. గాబ్రియేల్తో వచ్చి యేసు అని పేరు పెట్టేస్తామని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది పేరు? ఎవరు పెట్టారు? మరియమ్మ గారు పెట్టారా? యూసుఫ్ గారు పెట్టారా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేవదూత చెప్తే వాళ్ళు పేరు పెట్టారు యేసు అని చెప్పేసి. అసలు ఈ నామం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మరి యేసు ప్రభు థ్యాంక్ యూ చేసి ఎప్పుడు చెప్పారు? ఆల్రెడీ నేను ఒక ఆధారం మెసేజ్ అంతా కూడా చెప్పాను. నేను చాలామంది మర్చిపోయి ఉంటారు. యేసు ప్రభు వారు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని అనుకోవద్దు ఎప్పటికీ కూడా. ఒక్కడే ఆయన. యెహోవా అన్న, యేసయ్య అన్న, పరిశుద్ధాత్ముడు అన్న ఒక్కడే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, ఏలయనగా మనకు శిశువు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. ఆయన ఎటువంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎవరంటండి? నిత్యుడగు, ఒకటే వచ్చును. కుమారుడిగా పుట్టాడు, తండ్రి అయిపోయాడు. ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి. హల్లెలూయా. ఇది చిన్న విషయం తెలియక చాలామంది ఎక్కడుంది? యేసుప్రభు వేరు, తండ్రి వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు. ఇది చాలా కొట్లాటలు జరిగిపోతుంటాయి అన్నమాట. కనీసం సండే స్కూల్కి వచ్చినటువంటి వాక్యం ఇది 9:6లో ఉంది కదా. ఆయనే కుమారుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచన కర్త, సమాధానానికి అధిపతి. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి ఎవరు? యేసయ్య. కుమారుడు ఎవరు? యేసయ్య. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఆ పేరు ఎలాగొచ్చింది అంటే చూద్దాం, అది కూడా రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ చదువుదాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఆమేన్. యేసు ప్రభు వారిని ఏమేంటంట? యేసయ్య నామం. ఓకే. ఈ యేసయ్య నామం ఎక్కడి నుంచి వచ్చిందంట చెప్పాలి. నీవు నాకు, గమనించాలి ఇక్కడ, నీవు నాకు అనుగ్రహించిన, సరే దేవుడు ఇచ్చాడు కానీ ఏమి ఇచ్చాడంట? నీ నామము. అర్థమవుతుంది అందరికీ? యెహోవా అంటున్నారు కదా, ఆయన పేరేంటి అంటే ఏం పేరంట? యేసు. డౌట్ ఉంది ఇంకాను? అర్థమైందా? చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈయన తండ్రి అనుకుందాం. తండ్రి ఏం చేశారంటే కొడుకు కూడా అదే పేరు పెట్టేసుకున్నాడంట. ఇప్పుడు కొడుకు పేరు ఏదైతే తండ్రి పేరు అదవుతుంది కదా కదా. ఈయన ఏమంటాడంటే నాకు పేరు పెట్టావు, అదేం పేరంటే నీ పేరే నాకు పెట్టేస్తావు. అమ్మో, ఎప్పుడు వినలేదు కదా, కొంచెం కొత్తగా ఉన్నట్టుంది కదా మీకు అందరికీ. నేను ఇంతకాలం యెహోవా 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 అనుకుని ఏసే వేరు యెహోవా వేరు అనుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఆలోచన చేశాను. సడన్గా ఏంటి ఇలా కలిపేశారు, ఏకం చేశారు, ఊటి చేశారు అనుకుంటున్నారా? వాక్యం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీకు సత్యం తెలుస్తుంది. సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు, ఇది రెడ్ లెటర్లో ఉంది. మీరు బైబిల్ ఒకవేళ రెడ్ లెటర్ బైబిల్ ఉంటే మీకు తెలుస్తుంది. ఇది ఈ మాటలు రెడ్ లెటర్లో ఉన్నాయి. రెడ్ లెటర్లో ఉంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో వచ్చినప్పుడు ఆయన మనిషిగా ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? తండ్రి ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన నీ నామము. ఆమేన్. అంటే గాబ్రియేలు దూత ద్వారా పంపబడింది ఏంటంట? యేసయ్య నామాన్ని మళ్ళా యేసయ్యకి పెట్టడం జరిగింది. ఆమేన్. క్లారిఫై అయిందా అందరికీ? డౌట్ వచ్చిందా? పోయిందా? క్లియర్ అయిందా? యెహోవా వేరు, యేసయ్య వేరు కాదు. యెహోవా అన్న, యేసయ్య అన్న ఒకటే. యెహోవా పేరేంటంటే యేసయ్య. యెహోవా ఒకటే. ఓకే, సరే. ఇప్పుడు యేసు ప్రభువు వారు లాజరు చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే నా ప్రార్థన ఆలకించినందుకు, ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారు కదా, మనందరికి మాదిరి ఎవరు? మా జాషువా గారికి అనకండి. మనందరికి మాదిరి ఎవరు? యేసయ్య. ఆయన ఏం చేశాడు? ఇంకా లాజర్ బాడీ లోపలే ఉంది. మీరు ఎవరైనా ఇప్పుడు వెళ్తారు కదా, ఎవరికైనా చనిపోతే ఏమంటారు? బాడీ లోపల ఉందా బయట ఉందంటారు కదా. యేసుప్రభు బాడీ అన్నాడా? లాజర్ బాడీ అన్నాడా? పోనీ లాజర్ శవం అన్నాడా? పోనీ ఏంటి పార్థివ దేహం, ఏవో పేర్లు ఉంటాయి కదా కొంచెం చచ్చిపోయిన వాళ్ళు లెవెల్ని బట్టి, భౌతిక కాయం, చాలా వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి మారిపోతుంటుంది అనమాట. సో అక్కడ యేసుప్రభు ఈ పదాలు ఏమైనా వాడా? సరే వదిలేద్దాం. లోపల ఉన్నాడు ఎవరు? లాజర్ గారు. లాజర్ గారు లోపల ఉంటే బయట ఉండి దేవుడు ఏమైనా ప్రార్థన చేస్తానంటే నా ప్రార్థన ఎప్పుడు నువ్వు ఆలకింటున్నావు నాకు తెలుసు. ఎవరు? యేసే మాట్లాడుతున్న మాట చూడండి, లాంగ్వేజ్ చూడండి. నేను ఇవన్నీ చదివినప్పుడు నా మనసు
చాలా ఉప్పొంగిపోయింది అనమాట. అరే అసలు ఎవడు ఇలా మాట్లాడేంటి అసలని, చెయ్యిదేవా ఇదేవా చెయ్యిదేవా ఇదేవా, ఏడ్చండి, కన్నీళ్ళు కార్చండి, రోధించండి, గోజాడండి, ఇదే నేర్చుకున్నారు. కానీ ఇది దేవుడు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అసలు తండ్రితోటి. అంటే తండ్రి అనగా ఆయనతో ఆయన ఎలా మాట్లాడుకుంటున్నాడు, నీవు నా ప్రార్థన ఆలకిస్తావని నాకు తెలుసు, హల్లెలూయా. ఈ లాజరు విషయంలో అద్భుతం చేస్తావు, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఎప్పుడు ఆలకించాడంట? లాజరు బయటకు వచ్చాక కాదు, ఇంతకని లాజరు డెడ్ బాడీ అక్కడ ఉండగానే ఈయన ఏమని పలుకుతున్నాడు, ఆమేన్. దీన్ని బట్టి నాకు ధైర్యం వచ్చిందనమాట. ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం చచ్చింది, కానీ మీరేమని చెప్పాలి, ఉద్యోగం వచ్చిందని పలకాలి. ఆమేన్. ఏమనాలి, ఉద్యోగం చచ్చింది అంటే పోయింది, కానీ మీరు ఏమనాలి, ఉద్యోగం వచ్చింది, వందనాలు యేసయ్యా. లాజరు గారు ఏమయ్యాడు, కానీ దేవుడు ఏమన్నాడు, రా అంటున్నాడు. ఆయనేమో పోతే ఈయనేమో రమ్మంటున్నాడు. చూడండి, క్వైట్ ఆపోజిట్ పలకాలన్నమాట. అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందో దాన్ని పలకొద్దు. నేను ఇదే చెప్తున్నాను చాలా సంవత్సరాలు బట్టి. కానీ అతి కొద్ది మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలిగారు, అతి కొద్ది మంది మాత్రమే దీన్ని రీచ్ అవ్వగలుగుతూ ఉన్నారు. అలా కాదు, కొంతమంది ఏంటంటే నా నెత్తి మీద చేయేస్తేనే అద్భుతం అని చెప్పి అలాగ లైన్ కట్టుకుంటుంటారు అనమాట. నేనేమంటానంటే నీ చేయి నీ నెత్తి మీద వేసుకో, ఈజీ. ఎందుకంటే దేవుడు నిన్ను కూడా అభిషేకించాడు, హల్లెలూయా. నీ చేతిలో కూడా దేవుని యొక్క అభిషేకం ఉన్నది. యేసయ్య నీలో కూడా నివసిస్తున్నాడు. నీ హృదయమే దేవుని ఆలయం, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మేము బ్లెస్ చేయాలనుకుంటున్నారా, దేవుడు ఆశీర్వాదం మీరు స్వతంత్రించుకోవాలనుకుంటున్నారా, అయితే మీ చేతులు పైకెత్తండి, మీ నెత్తి మీద పెట్టుకోండి. ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ బ్లెస్డ్. నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేనే ఆశీర్వాదకరంగా మార్చబడిపోయాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. ఎప్పుడన్నా మీరు ఇలా చేసుకున్నారా? ఫస్ట్ టైం బ్రదర్ కదా. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా బ్లెస్ చేసుకున్నారా? మన ముఖం మనం చూసుకోం అద్దంలో. ఎప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని నేను చూస్తాం, ముక్కు వంకర, దొంకర, చెవి వంకర, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తాం. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి చూసావో అప్పుడు చూపించదు అసలైన విషయం అంతాను అక్కడ. అది మనం చేయమన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చూసినా కూడా మనకు మంచిగా కనిపిస్తుంది కాబట్టి పట్టించుకోం. ఎప్పుడైతే నువ్వు బ్లెస్ చేసుకుంటావో ఇది చాలా అద్భుతమైన విషయం అనమాట. బైబిల్ ఏమని తెలుసా, నిన్ను వలే పక్కన ఆడేస్తారు. అక్కడ ఏం తీసుకుంటే తెలుసా, నీ పొరుగు వారిని ప్రేమించు, అంతే. నిన్ను వలే అన్నది పక్క వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా దేవుడు, పొరుగని కాదు, ఎవరినంట, నిన్ను వలే. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు మంచిగా చూసుకో, నిన్ను నువ్వు గొప్పగా చూసుకో, నిన్ను నువ్వు వర్ధిల్లిన వ్యక్తిగా చూసుకో, నిన్ను నువ్వు అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక కొత్తగా కోడలికి పెళ్ళి అయిందంట. అదే పెళ్ళి అయితేనే కదా కోడలు అయ్యేది. కోడలికి పెళ్ళి అయింది అనుకోకుండా వెళ్ళింది. అత్తారింటికి వెళ్ళిందంట. ఆవిడ బాగా చదువుకున్నామే, మీలో చదువుకున్నారు ఇక్కడ మంచిగా ఎంబీఏలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలా బాగా చదువుకుందంట. చదువుకుని నాలాంటి చర్చికి వెళ్ళి ఉంటుంది ఆవిడ కూడాను, నాలాంటి పాస్టరే మెసేజ్లు విని ఉంటుంది. పెళ్ళి అయిన వెంటనే ఏం చేసిందంట, శుభ్రంగాను వంట అంతా చేసిందంట, అన్నీ చేసి ఏం చేసిందంట, అందరికంటే ముందు కూర్చుని తింటుందంట. అత్తగారికి పెడతలేదు, మామగారికి పెడతలేదు, భర్తకి పెడతలేదు, ఎవరికి పెడతలేదు అంట. ఈవిడ ఫుల్గా తిన్నాక అప్పుడు అందరికి పెడుతుందంట. మరి ఊర్లో ఎలా ఉంటుంది ఈ విషయం అంతాను, ఎంత చదువుకుంటే మాత్రం పద్ధతి లేకుండా ఉన్నది, పాడు లేకుండా ఉన్నది అని చెప్పి ఆ గొనుగు ఈ గొనుగు చేసి ఆ పేరెంట్స్ని ఈ పేరెంట్స్ని అందరిని పిలిచి పెద్ద మీటింగ్ వేశారంట. మీటింగ్ వేశాక ఇదిగమ్మా ఇలా పెంచారు, మీ పెంపకం ఇలాగ ఉంది, ఇలా చేస్తుంది పాప, ఏంటిది ఈ పద్ధతి ఏంటి, మేమైతే అందరు తినేసాక ఏమైనా మిగిలితే తినేవాళ్ళం, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటి ఈవిడ అందరికి పెట్టేశాక ఈవిడ తినేసాక ఏమనంటే మేము తినవలసి వస్తుంది, ఇది సిస్టమ్ ఏంటి, ఎలా పెంచారు, ఎలా అలవాటు చేశారు అని చెడమడ మాట్లాడారంట. అందరూ అయిపోయేటప్పుడు ఆవిడ నిలబడ్డదంట. నిలబడ్డ ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఎందుకని అలా చేస్తున్నానంటే, ఒక ట్రైన్ నడాలంటే దానికి ఏముంటుంది, ఇంజిన్ ఉంటుంది. ఒక మనిషి బ్రతకాలంటే వాడికి ఏముంటుంది, హార్ట్ ఉంటుంది. హార్ట్ ఆగిపోతే ఎంత సుందరమైన చేతులు ఉంటే ఉపయోగం ఏంటి, ఎంత అందమైన ఫేస్ ఉంటే ఉపయోగం ఏంటి, ఏది పనిచేయదు. అంటే వీటన్నిటికీ ఏంటి ముందు మిషన్ కదా. ఈ మిషన్ కరెక్ట్గా ఉంటేనే మిగతా అన్నీ పనిచేస్తాయి. అలాగా ఈ ఇంటి అంతటికి మిషన్ ఏంటి, నేనే. ఈ ఇంటికి అంతటికి హార్ట్ ఏంటి, నేనే. ఇప్పుడు వీళ్ళందరికీ పెట్టి నేను కళ్ళు తిరిగి పడ్డాను అనుకోండి, నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ మీ బట్టలు ఎవడు దిగుతాడు, నెక్స్ట్ మీకు భోజనం ఎవడు చేస్తాడు, నెక్స్ట్ మీ పరిస్థితి నేను హాస్పిటల్లో ఉంటేనే ఎంత గందరగోళం ఏర్పడుతుంది. మీరందరూ క్షేమంగా ఉండాలంటే, మీ అందరికీ నేను పని బాగా చేయాలంటే ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి, హల్లెలూయా. ముందు నేను సంతోషంగా ఉండాలి, హల్లెలూయా.
ముందు నేను బాగుండాలి. కాబట్టి మీ అందరి క్షేమం కొరకు, మీ అందరి బాగు కొరకు, మీకు ఎవరికి ఏ సమస్య ఏ లోటు రాకుండా ఉండటం కోసం నేను ముందు తింటున్నాను అన్నదంట. అందరూ ఏం చేస్తారు ఇప్పుడు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కానప్పుడు అన్ని తప్పులు అనిపిస్తాయి మనకి, అర్థమైనప్పుడు అంత మంచిగా అనిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఏ విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్తుంటాడు మనకు. ఆయన ప్రతిదానికి మాదిరించి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నీ నామము అనగా యేసు నామం ఎక్కడిదంటే యేసుక్రీస్తు ప్రభువారే పరలోక రాజ్యంలో ఉండగా ఆయన తన పుట్టబోవటానికి ముందుగానే ఆ యొక్క నామాన్ని పంపించి ఆ నామాన్ని ఆయన ధరించుకొని ఆమేన్. యోహాను సువార్త ఒకటి మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆదియందు వాక్యముడు, నా వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున చాలామందికి వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే దేవుని సన్నిధి చాలా పవిత్రమైనది కాదా? అవును బ్రదర్. మరి ఇటువంటి సన్నిధికి మేము మరి లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి ప్రాబ్లమ్స్లో దేవుని సన్నిధికి రావచ్చా? ఆ పీరియడ్స్ టైంలో రావచ్చా? మరి ఇటువంటి టైంలో ప్రభు వాళ్ళ పాలు పంచుకోవచ్చా? ఇలాగా చాలా రకాల డౌట్లు ఉన్నాయి. యాక్చువల్గా మన జీవితంలో జరిగే ప్రతి లేటు కూడా ఒక శాపం. వింటున్నారా? ప్రతి లేటు కూడా ఒక శాపం, ప్రతి జ్వరం ఒక శాపం, ప్రతి నింద ఒక శాపం, ప్రతి విధమైనటువంటి బాధ ఒక శాపం, జ్వరంతో సహా అన్నీని. మరి వాటిలో జీవించాలా? మనం జీవించకూడదని దేవుడు ఏం చేయడంటే గలతీ 3:13లో ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి మనలందరినీ కూడా విమోచిస్తానంటలేదు, విమోచించేశాడు. హల్లెలూయా. ఇది ఎవరైతే నమ్ముతారో నేను ధర్మశాస్త్రం కింద లేను, యేసయ్య రక్తం కింద ఉన్నాను, నా ప్రతి శాపాన్ని ప్రతి దోషాన్ని యేసు రక్తం కడిగేసింది, కప్పేసింది. ఆమేన్. యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. వచ్చాడన్నా, వచ్చాడన్నా, పవిత్ర దీపం తెచ్చాడన్నా, తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్నా, పవిత్ర దీపం తెచ్చాడన్నా, తెచ్చాడన్నా. దేవుడు ఆది దేవుడు ఆదరించును, ఆదుకోలేను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను, ఆదుకోలేను. ఓరన్నా, ఓరన్నా, యేసుకు సాటి వేరేరన్నా, వేరన్నా, యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. పరమును విడిచి వచ్చాడన్న, వచ్చాడన్న, నరులలో నరుడై పుట్టాడన్న, పుట్టాడన్న. విడిచి వచ్చాడన్న, వచ్చాడు, నరులలో నరుడై పుట్టాడన్న, పుట్టాడన్న. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను,
పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలిచి లేచాడన్న లేచాడన్న. సిలువలో ప్రాణం పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలిచి లేచాడన్న లేచాడన్న. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమించును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమించును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా. చరిత్రలోనికి వచ్చాడు. ఏం తెచ్చాడంట? పవిత్ర జీవం. కాబట్టి మనం అంతా ఎవరు ఇప్పుడు? పవిత్రులమో పరిశుద్ధులమో నీతిమంతులమో. అంటే ఎవరికి కొత్త దానం చేసి నీతిమంతులు అయిపోలేదు మీరే. ఎవరికి భోజనం పెట్టి నీతిమంతులు అయిపోలేదే. మీరు చేసిన మంచి పనులు బట్టి నీతిమంతులు గారు ఉచితముగా. ఆమేన్ హల్లెలూయా. ఉచితముగా మనమంతా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడంటే ముందుగానే జరగక ముందే బాడీ అక్కడున్నా సరే ఏం చేస్తున్నాడు తెలుసా? లాజరు. ఆమేన్. ఇది నేర్చుకున్నాను నేను. మార్కు రోమా 4:17 ఏముందంటే ఏంటంటండి చెప్పండి. అయ్యో, మార్కు రోమా 4:17 ఏముంది? మన దేవుడు మృతులను సజీవులుగా. హల్లెలూయా. మృతులను సజీవులుగా. మృతులను మృతులుగా పిలవటలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతలేదు. లేని వాటిని ఉన్నట్టుగా. చనిపోయిన లాజర్ బాడీని పిలుస్తలేదు దేవుడు. ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రా. కాబట్టి మీరు పోయిన దాని గురించి మాట్లాడతారు కదా. ఎంతసేపు ఫోన్ మాట్లాడినా కానీ, ఎవరు ఫోన్ ఎత్తినా కానీ, బ్రదర్ జాబ్ పోయింది, బ్రదర్ గర్భం పోయింది, బ్రదర్ లాసిపోయింది, బ్రదర్ నష్టపోయింది, బ్రదర్ ఏం చెప్తున్నారు? అంతా డెడ్ బాడీ గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్తే తెలుసా? ఇదిగో నా జీవితంలో అద్భుతం దాచించాడు నా యేసయ్య. హల్లెలూయా. ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటూ ఉన్నాను. చూసారా ఇందాక సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? ఒరే నాన్న జాబు పోయిందని చెప్పి నీవు భయపడకు, బాధపడకు. అది నీ మేలుకై, దానికంటే ఉత్తమమైన దేవుడు ఇస్తాడు. ఆమేన్. 2023 అనుకుంటా, 2023-24 టైంలో నాకు కూడా జాబ్ పోయిందనమాట. జాబ్ పోతే మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను నేను, ఇట్లాగ మరి వాళ్ళేమో ఏదో టైంకి రమ్మంటే నాకు టైం కుదరదు అన్నాను. అయితే మరి ఏమన్నారు? తీసేశారు నన్ను జాబులోంచి. ఇలాగ మరి జాబ్ తీసేశారని చెప్తే, అజ్జి బాబు ఇద్దరు ఆడపిల్లలు ఏమని ఎలా బతకాలని కన్నీళ్ళు కారుతుంది అనుకున్నారా మా ఆవిడ? వెంటనే ఏమని తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవునికి స్తోత్రం అంట? యెహోవా ఉత్తమమైనదని అనుగ్రహిస్తాడు. ఏదైతే కోల్పోతున్నావో, మీకు సీక్రెట్ చెప్పనా? మీకున్న పాత బట్టలను రేపు వెళ్ళి ఎవరికైనా ఇచ్చేసేయండి, మీరు కొత్త బట్టలు వస్తాయి. మీరు ఆ పాత బట్టలు బీరువులో పెట్టుకుంటే 5 సంవత్సరాలు అయ్యే ఉంటాయి. నిజం. అయ్యో కట్టిన చీర 5 సంవత్సరాలు దాచుకుంటారు చాలామంది. నిజంగా మీకు సరదా తీరిపోయాక, దాని మీద ముచ్చట తీరిపోయాక దాన్ని దానం చేసేసేయండి, కొత్తది వస్తుంది. పాత నీరు పోతే ఏంటిది? పాత చీర పోతే
పాత బుద్ధి పోతే అట్లాగా మరి ఈ పాత ఆటలు అన్నట్లు మీరు ఏం చేసేయాలి? పంచి పెట్టేసేయండి. హల్లెలూయా. నిజమే, నేను అలాగే చేశాను. మొన్న ఛానల్ ఎందుకు అంత మాట బట్టలు అని చెప్పి అలాగే పెట్టి కూర్చున్నాను చాలా సంవత్సరాలు. అప్పుడు నేనేం చేశాను, మా ఊర్లో ఎవరొకరు ఉంటారు కదని చెప్పి అవన్నీ తీసేసి పంపేస్తే ఇలా తీసి పంపని అలాగ వచ్చేసాయి. మళ్ళీ కొత్తవి వచ్చాయి, పాత వెళ్ళిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. పాత కూర తీసేస్తే కొత్త కూర వస్తుంది, పాత ఇల్లు తీసేస్తే కొత్త ఇల్లు వస్తుంది. అలాగ పాతవన్నీ ఏదైతే మీరు తీసేస్తారో అన్నీ కొత్త వస్తాయి. నా చేతికి ఒక పాత వాచ్ ఉండేది, అది తీసేసాను నేను, దేవుడు కొత్త వాచ్ ఇచ్చాడు. నిజమే, అన్ని వాస్తవం చెప్తున్నాను నేను. ఏదైతే మీరు పాత దాన్ని తీస్తారో కొత్తది మీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడంటే చనిపోయిన లాజరుతో మాట్లాడతలేదు. అందరూ చనిపోయిన లాజర్ని చూస్తున్నారు, లాజర్ డెడ్ బాడీని చూస్తున్నారు, కుళ్ళు కొంప కొడుతుంది అనుకుంటున్నారు, ఏదో చూస్తున్నారు. కానీ యేసయ్య మాత్రం లాజరు బ్రతికి నడిచి వస్తున్నట్టుగా చూశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏదైతే చూశాడో అది పలికాడు, ఏదైతే పలికాడో అది కలిగింది. ఆమేన్. ఇది మీరు చెయ్యాలన్నమాట. ఈ రోజున కోల్పోయిన జాబ్ని చూసుకుంటూ అయ్యో జాబ్ కోల్పోయింది, ఇప్పుడు నన్ను అందరూ ఏమంటారు, అందరూ ఎలా అవమానిస్తారు, నా జీవితం ఏంటి అని ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఆటోమేటిక్గా అదే జరుగుతుంది అనమాట. యోబు గారు ఏమంటారు తెలుసా? సైతాన్ గారికి దేవుడికి మధ్య జరిగిన పోరాటంలో యోబు నలిగిపోయాడు అంటారు చాలామంది. అవునా? చాలా బాగా అర్థమైంది మాట మీకు బైబిల్. సైతాన్ గడుగునంట దేవుడునంట మధ్యలో ఏదో పందెం వేసుకుంటేనంట మధ్యలో యోబు గారు నలిగిపోయాడంట. వాస్తవేనా? కాదు. ఆయన ఏం చేశాడంట? 3:25 ఉంటుంది అనమాట. నేను దేనికైతే భయపడి పలికానో, ఏదైతే వస్తుంది అనుకున్నానో అందరూ ఉద్యోగం ఊడిపోతుంది, నాది కూడా ఊడిపోద్ది. పలికేసావు, నువ్వు ఊడిపోయాక నేనేం చేస్తాను? ఎంత ప్రార్థన చేసినా ఇంకేం అవ్వదు అక్కడ. నువ్వు పలికేసావు కాబట్టి, అక్కడ నువ్వు డోరు తెరిచి కూర్చున్నావు కాబట్టి అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా నా పక్కన 1000 మంది జాబ్ పోయినా సరే, నా కుడి పక్కన 10,000 మంది జాబ్ పోయినా కానీ నా జాబ్ మాత్రం నువ్వు అన్నందుకనే జాబ్ అలా ఉంటుంది ఒక్కడదని. హల్లెలూయా. కానీ నువ్వు అలా పలకు కదా, ఏదో పైకి ధైర్యంగా ఉన్నట్టుంటావు కానీ లోపల మాత్రం ఇట్లా షేక్ అవుతుంటుంది బాడీ. గుండెకే మాత్రం చాలా వేగంగా కొట్టుకుంటుంది అనమాట, దాని లిమిట్ దాటేస్తుంటుంది అనమాట. పైకి మాత్రం అట్లాగా దాన్ని ఎలా చేసి పెట్టుకుని ఏదో ధైర్యంగా ఉన్నట్టు అట్లా ఉంటావు కానీ ఈ టెన్షన్ అంతా పోతుంది అనమాట. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవనిగా ఉంటాడంట. గందరగోళంలో గాఢ నిద్ర. ఆ మెసేజ్ చెప్పని వినండి. యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన తుఫాను వస్తుండే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క శిష్యులు గందరగోళంలోకి వెళ్ళిపోయి ఆ సామాన్లన్నీ బయటకు పడుతున్నారంట, ఓడ తేలికి చేద్దారని చెప్పి. యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? అదే ఓడలో హాయిగా పడుకున్నాడంట. హల్లెలూయా. నేను యేసయ్య బిడ్డను. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారంతా కూడా ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి నేను యేసయ్య బిడ్డను కాబట్టి నేనేం చేస్తానంటే, యేసయ్య కొంచెం అలా జరుగు, నేను కూడా నీ పక్కన పడుకుంటాను అంటాను. నేనైతే నాకు ఎందుకు గందరగోళం గొడవ, నాకెందుకు ఆ తుఫాను గొడవ, నేను హాయిగా పడుకుంటాను. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంటిలోనికి, యేసయ్య ఉన్న బోటులోనికి ఏ తుఫాను రాదు, ఏ సమస్య రాదు, వచ్చినా అది జయించలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాలను నేను నేర్చుకున్నప్పుడు నేను చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో ఎందరూ అంగీకరించిన వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అంటే ఏంటి? పవర్. చెప్పండి అందరూ. మీరు ఎలా నడిచేయాలి ఇప్పుడు ఇంటికి? ఇట్లా నడిచేయాలన్నమాట. ఏంటి అలా నడుతున్నావు అంటే నేను పవర్లో ఉన్నాను. ఏమనాలే? నిజమే. దేవుడు నాకు ఏమిచ్చాడు అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చూడండి, నెగ్గేసిన వాళ్ళు ఏం చేస్తారు? మంచి కేకలు వేసుకుంటా, బాణసంచ కాల్చుకుంటా, తల ఎత్తుకుని, తల కూడా కదా ఏమి ఎక్కుతారు, అది ఆ పెద్ద కారు ఎక్కుతారు కదా, ఎక్కి ఇంక వెనక ముందు సైన్యం, కాలు చూడాలి, ఇలా వెళ్తుంటారు అనమాట. అందరికి చూపించుకుని. ఓడిపోయినాడు ఏం చేస్తాడు? అంత తల దించుకుని అక్కడ కనబడుకుని ఉంటారు. ఇప్పుడు మీరు ఓడిపోయారా నెగ్గరా? దేవుడు మీకు ఏమిచ్చాడు? అధికారం అంటే పవర్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కనబడ్డా సరే మీరు ఏం చెప్పాలన్నమాట? ఐ యామ్ ఇన్ పవర్. అయ్యో, ఎవరికి వద్దనమాట. నేను మాత్రం పవర్లో ఉన్నాను, నేను పవర్ఫుల్గా ఉన్నాను. హల్లెలూయా. పవర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు తెలుసా? తలెత్తుకునే వారుగా ఉంటారు, విజయం సాధించే వారుగా ఉంటారు. పవర్లో ఉన్న వాళ్ళు అంటే రాజులు అనమాట. రాజులు ఏం చేస్తారు తెలుసా? గుణపం పారించుకుని పని చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? పెదాలతో పని చేస్తారు. వాళ్ళ మాటే శాసనం. ఒక మాట అన్నారంటే మొత్తం జరగవలసిందే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం పవర్లో ఉన్నామని పలుకుతామో ఆ పవర్ యొక్క శక్తి విడుదలవుతుంది. ఆమేన్. ప్రతి మాట పవర్ఫుల్గా వెళ్తుంది. ఈ మాటలన్నీ మీరు స్వతంత్రించుకోవాలి.